హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా రౌడీలు గ్యాంగ్స్టర్లు అంటే ఏం చూస్తాం? జనాన్ని భయపెట్టడం, దందాలు చేయటం, ఏ గొడవ పడినా కత్తులు దూయటం. కానీ అదే అండర్ వరల్డ్‌లో ఒక నయా రూలర్ ఎంట్రీ ఇచ్చి నేను రౌడీయిజం చేయటానికి రాలేదు, ఈ రౌడీల ఆట కట్టించడానికి వచ్చాను అంటూ ఒక సింహం లాంటి క్యారెక్టర్ గన్ పట్టుకొని రంగంలోకి దూకితే ఎలా ఉంటుంది? మన కిరణ్ రాజ్ తన రగ్డ్ మాస్ లుక్‌తో ఆ అదిరిపోయే స్వాగ్‌తో స్క్రీన్‌పై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే ఆ పూనకాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. యెస్, థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ చేత ఈలలు వేయించిన అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లరే 'రోనీ ది రూలర్'. మరి ఈ రోనీ అనే నయాడాన్ ఆ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేశాడు? ఆ ఊపిరి సల్పనివ్వని గ్యాంగ్ వార్ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ బెంగళూరు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. అక్కడ లోకల్ గ్యాంగ్‌స్టర్లు, మాఫియా ముఠాల ఆగడాలు పీక్స్‌లో ఉంటాయి. సామాన్య ప్రజలను భయపెడుతూ ల్యాండ్ కబ్జాలు చేస్తూ సిటీని తమ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఇలాంటి భయంకరమైన వాతావరణంలోకి రోనీ అనే ఒక స్టైలిష్ అండ్ రగ్డ్ కుర్రాడు ఎంట్రీ ఇస్తాడు. అతను సాధారణంగా ఉండే రౌడీలా కాకుండా చాలా తెలివిగా మరియు పక్కా ప్లానింగ్‌తో లోకల్‌గా ఉండే చిన్న చిన్న గ్యాంగ్స్‌ని తన వైపు తిప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. రోనీ తన పవర్ ని పెంచుకుంటూ సిటీలోని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన పీటర్ కంట్లో పడతాడు. పీటర్ చాలా క్రూరుడు. పొలిటికల్ సపోర్ట్ తో సిటీని ఏలుతూ ఉంటాడు. రోనీ తన సామ్రాజ్యంలోకి దూరి తన దందాలను దెబ్బతీస్తున్నాడని గ్రహించిన పీటర్ రోనీని అంతం చేయటానికి తన సైన్యాన్ని రంగంలోకి దించుతాడు. ఇక్కడే రోనీకి మరియు పీటర్ కి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ గ్యాంగ్ వార్ మొదలవుతుంది. ఈ ప్రాసెస్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మరియు కిరణ్ రాజ్ స్టైల్ ఆఫ్ ఫైట్స్ మాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా ట్రీట్ అనే చెప్పాలి. సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసరికి డైరెక్టర్ కథలో ఒక ఊహించని ఎమోషనల్ ట్విస్ట్ ఇస్తాడు. రోనీ కేవలం పవర్ కోసమో డబ్బు కోసమో అండర్ వరల్డ్ లోకి రాలేదు. గతంలో పీటర్ గ్యాంగ్ వల్ల రోనీ కుటుంబానికి ఒక భయంకరమైన అన్యాయం జరుగుతుంది. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు తన వాళ్లను కోల్పోయిన ఆ నరకానికి ముగింపు పలకటానికే ఈ క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పీటర్ కి చెందిన ఒక మెయిన్ అడ్డాను తను దారుణంగా ధ్వంసం చేసి నేరుగా పీటర్ కే ఛాలెంజ్ విసిరే ఒక హై వోల్టేజ్ సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ ఫేస్డ్ గా మరియు గ్రిప్పింగ్ గా సాగుతుంది. పీటర్ పొలిటికల్ పవర్ ని వాడుకొని రోనీని చట్టబద్ధంగా ఇరికించాలని చూస్తాడు. పోలీసులు రోనీ వెనక పడేలా చేస్తాడు. కానీ రోనీ తన తెలివితేటలతో అండర్ వరల్డ్ లోని లూప్ హోల్స్ ని వాడుకుంటూ పోలీసుల నుండి మరియు విలన్ మనుషుల నుండి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఈ సిచ్యువేషన్స్ లో వచ్చే చేజింగ్ సీన్స్, కార్ ఫైట్స్ మరియు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఇంటెన్స్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయి. రోనీ గ్రూప్ లోని ఒక నమ్మకమైన వ్యక్తి డబ్బు ఆశతో విలన్ల వైపు మారే ఒక చిన్న వెన్నుపోటు డ్రామా కూడా కథలో సస్పెన్స్ ని పెంచుతుంది. ఫైనల్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక భారీ ఇండస్ట్రియల్ ఏరియాలో రోనీ మరియు పీటర్ ముఠా ముఖాముఖిగా తలపడతారు. వందలాది మంది రౌడీల మధ్య జరిగే ఆ నెత్తుటి యుద్ధంలో రోనీ ఒంటి చేత్తో విలన్ గ్యాంగ్ తాట తీస్తాడు. చివరకు పీటర్ అహంకారాన్ని మట్టి కరిపించి అతన్ని నరికి చంపేస్తాడు. నగరంలోని మాఫియా సామ్రాజ్యాన్ని పూర్తిగా క్లీన్ చేసి అండర్ వరల్డ్ ని ప్రజలను భయపెట్టే స్థలంలా కాకుండా ఒక పద్ధతిలో నడిపించే ఒక జస్టిస్ రూలర్లా రోనీ నిలబడటంతో ఇకపై ఈ సిటీని శాసించేదే నేను అనే ఒక పవర్ఫుల్ మరియు సాటిస్ఫైయింగ్ మాస్ డైలాగ్ తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి మన కన్నడ స్టార్ కిరణ్ రాజ్ వన్ మ్యాన్ షోగా గురుతేజ్ శెట్టి స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో వచ్చిన రోనీ ది రూలర్ సినిమా ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.